అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సకల సుగుణాలకు నెలవు శ్రీరామచంద్రమూర్తి. బలపరాక్రమం, శౌర్యం, ధైర్యానికి పెట్టింది పేరు స్వామి హనుమ. వీరిరువురిని కూడా ఒకే దైవంగా భావిస్తూ వారిరువురి మధ్య అభేదాన్ని చూపిస్తూ అన్నమాచార్యులు వారు రాసినటువంటి ఒక సంకీర్తన గురించి తెలుసుకుందాం. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. ఇతడే అతడు కాబోలు, ఈయనే ఆయనే అనుకుంటాను. ఏలిక బంటును ఐరి. ఏలిక అంటే ప్రభువు. ఒకరు ప్రభువు, ఒకరు బంటులాగా ఉన్నారు, కానీ ఇతడే అతడు కాబోలు. మితిలేని రాఘవుడు, శ్రీరామచంద్రుడికి మితమంటూ ఏదీ లేదు. అలాగే మేటి హనుమంతుడు, ధైర్య పరాక్రమాల్లో సాటిలేని మేటి పరాక్రమవంతుడు హనుమ. జలధి బంధించి దాటె చలపట్టి రాఘవుడు. లంకా నగరాన్ని చేరుకోవడానికి సముద్రం దాటవలసి వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క అభ్యర్థనను మన్నించకపోతే రామయ్యకు కోపం వచ్చి ధనస్సును సంధిస్తే అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమయ్యి రామచంద్రమూర్తికి వానర సైన్యానికి అనువుగా మంచుకున్నాడు. జలధి బంధించి దాటె చలపట్టి రాఘవుడు, అలరి ఊరకే దాటే హనుమంతుడు. అత్యంత అలవోకగా సముద్ర లంఘనం చేశాడు హనుమంతుడు సీతమ్మ వారి జాడ వెతకడానికి. సముద్రాన్ని దాటడంలో కూడా వీరిద్దరి మధ్య సామ్యాన్ని, వీరిద్దరి మధ్య అభేదాన్ని ప్రతిపాదిస్తున్నాడు అన్నమాచార్యుల వారు. అలుకతో రావణుని అదటనచను అతడు, తలచిమై రావణుని దండించనితడు. అలుక అంటే కోపం. అలుకతో రావణాసురుని అదటు గర్వాన్ని అణిచాడు శ్రీరామచంద్రమూర్తి. తలచి మైరావణుని దండించను, మైరావణుని సంహరించాడు హనుమంతుడు. ఈ విధంగా రావణ సంహారంలో కూడా ఇద్దరి మధ్య అభేదాన్ని చెప్తున్నాడు అన్నమాచార్యుల వారు. కొండ వెల్లగించె తొల్లి గోవర్ధనుడతడు, కొండతో సంజీవి ఎత్తె కోరిగితడు. కొండను ఎత్తి తన గోకులాన్ని సంరక్షించాడు శ్రీకృష్ణ పరమాత్మ. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి తన గోకులాన్ని సంరక్షించాడు. సో ఆ రకంగా ఆయన్ను గోవర్ధన అని పిలుస్తారు. ఇక్కడ రామచంద్రమూర్తి హనుమంతుని యొక్క అభేదాన్ని వర్ణిస్తూనే రామయ్య స్వామికి, శ్రీకృష్ణ పరమాత్మకి అభేదాన్ని కూడా చెప్తున్నాడు అన్నమాచార్యుల వారు. గోవర్ధనోద్ధరణ చేసి తమ భక్తులను కాపాడుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. హనుమంతుడు సంజీవిని తీసుకుని వచ్చి లక్ష్మణ స్వామిని బతికించాడు. ఈ రకంగా పర్వతోద్ధరణలో కూడా ఇరువురి మధ్య అభేదాన్ని, అద్వైతాన్ని, సామ్యాన్ని ప్రతిపాదిస్తున్నాడు అన్నమాచార్యుల వారు. గుండుగరచన హల్య కొరకు సీతాపతి, గుండుగరగగ పాడే కోరితడు. రాయిలా మారినటువంటి అహల్యను ఒక స్త్రీగా మార్చాడు సీతాపతి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి. రాళ్లను కూడా కరిగించగలిగినటువంటి సంగీత పరిజ్ఞానము, అంత మధురంగా పాడగలిగినటువంటి ప్రజ్ఞ కలవాడు హనుమంతుడు. నారద మహర్షుల వారు హనుమంతునికి చక్కటి సంగీత పరిజ్ఞానం అనుగ్రహించాడు. హనుమంతుడు పాట పాడుతుంటే నారద మహర్షుల వారి యొక్క తొంబుర పక్కనున్నటువంటి రాతి మీద పెడతారు. హనుమంతుడి యొక్క గానానికి ఆ రాయి కూడా కరిగి తుంబుర కాస్త తేలియాడుతూ ఉంటుంది. ఈ కథను బహుశా అన్నమాచార్య వారు గ్రహించి గుండుగరుగగా పాడే కోరియితడు అంటున్నాడు. అంజనాచలము మీదనతడు శ్రీ వెంకటేశుడంజనీ తనయుడాయ అనిల జుడితడు. అంజనాద్రి మీద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడు అంజనీ తనయుడు, అంజనాదేవి యొక్క పుత్రుడు శ్రీ హనుమంతుడు. ఎంతో అద్భుతంగా, ఎంతో కవితాత్మకంగా రాములస్వామి, హనుమస్వామి యొక్క మధ్య సామ్యాన్ని ప్రతిపాదిస్తున్నాడు. కంజాప్త కుల రామ ఘనుడు తానును, దయా పుంజమాయ మంగాంబుధి హనుమంతుడు. కంజాతము అంటే పద్మం, తామర. తామరులకు ఆప్తుడైనటువంటి వాడు సూర్యభగవానుడు. సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు రాముడు కాబట్టి కంజాప్త కుల రామఘనుడు అంటున్నాడు అన్నమాచార్యుల వారు ఎంతో అందంగా వర్ణిస్తూ. కంజాప్త కుల రామఘనుడు శ్రీరామచంద్రుడు. హనుమంతుల వారిని కూడా ఇక్కడ దయాపుంజమాయ మంగాంబుధి హనుమంతుడు. దయాపుంజం అంటే
కారుణ్యానికి దయకు రాశి అయినటువంటి గొప్ప నిధి అయినటువంటి హనుమంతుల వారు అని చెప్తున్నారు. ఈ రకంగా ఈ అన్నమాచార్యుల సంకీర్తనలో శ్రీరామచంద్రమూర్తికి హనుమకి మధ్య అభేదాన్ని, అద్వైతాన్ని, సామ్యాన్ని ప్రకటించడమే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ వెంకటేశ్వరునికి కూడా రామచంద్రమూర్తితో అభేదమని ప్రతిపాదిస్తున్నాడు. అందరికీ నమస్కారం.